నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. తొలి ఏకాదశి వస్తుంది కదా, ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రోజును ఎలాంటి సందేహాలు లేకుండా ఏమాత్రం దోషం ఉండకుండా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందడం కోసం ఇంట్లోనే సులభంగా భక్తి శ్రద్ధలతో పూజ ఇంకా ఉపవాసం ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. చివరి వరకు చూడండి వీడియోని, మీ సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి. మనలో చాలామందికి తొలి ఏకాదశి వ్రతం చేయాలని, ఆ నారాయణుడి కృపకు పాత్రలు కావాలని ఉంటుంది. కానీ ఉపవాసం ఎప్పుడు మొదలుపెట్టాలి, ఏ నియమాలు పాటించాలి, పూజ అసలు ఎలా చేసుకోవాలి, పూజని ఏం తినాలి, ఏం తినకూడదు, ఒకవేళ ఉపవాసం చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలా ఎన్నో ప్రశ్నలు మనసులో అయితే ఉంటాయి కదా. సరైనటువంటి విధానం తెలియక కొందరు వ్రతాన్ని ఆచరించడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో మీ సందేహాలన్నిటికీ సమాధానం ఇస్తూ తొలి ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా సులభంగా ఆచరించేలా పూర్తి విధానాన్ని దశల వారీగా మీకు అందించబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. హిందూ బంధువులంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోలు ఇవ్వడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ తొలి ఏకాదశి ఈ నెల 25వ తారీఖున వస్తుంది. తొలి ఏకాదశి ప్రాముఖ్యతని మనం తెలుసుకోవాలంటే ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే తొలి ఏకాదశి, లేకపోతే దేవశయన ఏకాదశి అని అంటారన్నమాట. అంటే పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక నమ్మకం భక్తుల్లో ఉందన్నమాట. ఈ రోజుతో ప్రారంభమయ్యేటువంటి 4 నెలల కాలాన్ని చాతుర్మాసం అని పిలుస్తారండి. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ సమయంలో చేసేటువంటి పూజకి కానీ, జపానికి కానీ, ఉపవాసాలకు కానీ అనంతమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు. ఈ ఒక్క ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే ఏడాదిలో వచ్చేటువంటి 24 ఏకాదశులు చేసిన ఫలితం కూడా దక్కుతుందని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. అందుకే హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకి అంత విశిష్టత అనేది ఉన్నది. ఇక ఉపవాస నియమాలు ఏంటి, ఎవరు చేయాలి, ఎలా చేయాలంటే ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ఉపవాస నియమాల గురించి వివరంగా చూద్దాము. ఈ నియమాలను మనం మనసు పెట్టి పాటిస్తేనే వ్రతానికి సంపూర్ణ ఫలం అనేది లభిస్తుంది. ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలంటే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకునే వాళ్ళు ఏకాదశికి ముందు రోజైనటువంటి దశమి రోజు రాత్రి నుంచే నియమాలు మొదలు పెట్టడం అనేది మంచిదనమాట. ఆ రోజు రాత్రి సాత్వికమైనటువంటి అంటే తేలికపాటి భోజనం చేసి ఒక ఏకాదశి ఉదయం నుంచి ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఉపవాసాలు ఏం తినొచ్చు, ఏం తినకూడదు అంటే, ఏకాదశి రోజున సంపూర్ణ ఉపవాసం ఉండటం అనేది చాలా శ్రేష్టము. అంటే కేవలం మంచినీళ్ళు తాగి మాత్రమే ఉండటం అనమాట. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొన్ని నియమాలను పాటిస్తూ కొంచెం ఫలాహారం లాంటివి తీసుకోవచ్చు అనమాట. మరి తినకూడనివి ఏంటంటే, ఏకాదశి రోజున పాటించేటువంటి అత్యంత ముఖ్యమైన నియమం అన్నం తినకపోవడం అండి. బియ్యంతో చేసినటువంటి ఏ పదార్థాన్ని కూడా తీసుకోకూడదు. దీంతోపాటు చాలా సాంప్రదాయాలు ఏంటంటే పప్పు ధాన్యాలు కానీ, గోధుమలు కానీ, మొక్కజొన్న వంటి వాటికి కూడా వాళ్ళు దూరంగా ఉంటారు. ఇక ఉల్లి కానీ, వెల్లుల్లి, ముల్లంగి, వంకాయ లాంటి తామసిక గుణం ఉన్నటువంటి కూరగాయలను కూడా పక్కన పెట్టేస్తారు. ఆ రోజు అసలు స్వీకరించనమాట. ఈ మాంసాహారము, మద్యం అయితే అసలు వ్రత దీక్షలో ఉన్నప్పుడు సేవించడం అనేది మహాపాపం అనమాట. ఇక తినదగినవి ఏంటంటే పళ్ళు తినొచ్చు, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు ఇలాంటివి సేకరించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సగ్గుబియ్యం లాంటి వాటితో చేసినటువంటి పదార్థాలు కూడా తీసుకుంటుంటారు. ఇక ఉపవాసం ఎవరు చేయకూడదు, అందరూ ఉపవాసం చేయాల్సిందే అని చెప్పట్లేదండి. ఎవరు చేయకూడదు అంటే గర్భిణీలు చేయకూడదు, బాలింతలు చేయకూడదు, అలాగే వృద్ధులు చేయకూడదు, చిన్నపిల్లలు చేయకూడదు, ఇంకా అనారోగ్యంతో బాధపడాలంటే ముఖ్యంగా షుగరు, బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు. కఠిన ఉపవాసం అనేది చేయకపోవడం అనేది చాలా మంచిది. ఇలాంటి వాళ్ళు తమ డాక్టర్లను సంప్రదించి వాళ్ళ సలహా మేరకు పండ్లు, పాళ్ళు లాంటివి ఏమైనా తీసుకుంటూ రోజంతా భగవన్నామస్మరణలో గడపచ్చు. ఇక గుర్తుపెట్టుకోండి, దేవుడికి మన భక్తి ముఖ్యంగానే శరీరాన్ని ఇబ్బంది పెట్టడం అనేది కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యమైనటువంటి ఇతర నియమాలు చెప్తాను చూడండి. ఈ రోజు ఏకాదశి రోజున, దేవశయన ఏకాదశి రోజున తలస్నానం చేసి శుభ్రమైనటువంటి బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడం అనేది చాలా శుభ్రదం అని చెప్పి చాలామంది అయితే భావిస్తుంటారు. కోపం కానీ, అబద్ధాలు కానీ, ఇతరులు నిందించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. మనసును ప్రశాంతంగా దేవుడి మీద లగ్నం చేయాలి. పగటిపూట నిద్రపోకూడదు అనే ఒక నియమం కూడా ఉందండి. వీలైతే రోజంతా కూడా జాగరణ చేసి విష్ణునామ స్మరణ లేదంటే స్తోత్ర పారాయణం చేయడం అనేది చాలా ముఖ్యం. పూజా విధానం, ఈజీగా చేసేటువంటి పూజా విధానం చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా తొలి ఏకాదశి పూజని ఎలా చేసుకోవాలో చూద్దాం. గృహశుద్ధి కానీ,
మరియు సంసిద్ధత ఎలా ఉండాలి అంటే ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలంటే తొలి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఇంటిని ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు పెట్టుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే ఇల్లంతా కూడా ఒక పండగలాగా కనిపిస్తూ ఉంటుందండి. పూజకు కావాల్సినటువంటి సామగ్రి ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు లేదా లక్ష్మీనారాయణ ప్రతిమ, లేదంటే చిత్రం కానీ చిత్రపటం అంటే ఇవి ఉన్నాయి కానీ పటం కానీ, లేదంటే పసుపు ఉండాలి, అవి కంపల్సరీగా ఉండాలి. పసుపు కుంకుమ, గంధము, అక్షింతలు, పసుపు రంగు పువ్వులు, తులసి దళాలు, ఇక దీపారాధనకు ఆవు నెయ్యి, పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఉంటాయి కదా అవి, పండ్లు, ఇంకా నైవేద్యానికి కావాల్సినవి ఏమైనా ఉంటే మనం సిద్ధం చేసుకోవాలి. ఇక సంకల్పం చెప్పుకోవడం అంటే పూజా మందిరంలో దీపం వెలిగించి చేతిలో కొన్ని అక్షింతలు, పువ్వు, తులసి దళంతో పట్టుకొని ఓం శ్రీమన్నారాయణ, ఈ తొలి ఏకాదశి నీ అనుగ్రహం కోసం, మా కుటుంబ శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నాను తండ్రి, నా వ్రతానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపూర్ణం చేయి స్వామి అని మీరు మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఇక విష్ణు ఆరాధన ఎలా ఉండాలంటే ముందుగా వినాయకుడిని ప్రార్థించి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువుకు మీకు తెలిసిన రీతిలో షోడశోపచార పూజ చేయాలి. ఇక్కడ ఆడంబరం కంటే కూడా భక్తికే ప్రాధాన్యత అని ముందు చెప్పినట్లుగా చెప్తున్నాం. మళ్ళీ విగ్రహానికి లేదా పటానికి గంధము, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనటువంటి తులసి దళాలతో పసుపు రంగు పువ్వులతో పూజించడం విశేష ఫలితాన్ని ఇస్తుందని చెప్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏంటంటే దీని మీద మళ్ళీ వేరే సపరేట్ వీడియో కూడా ఇస్తున్నాను. చాలా సాంప్రదాయాల ప్రకారం ఏంటంటే ఏకాదశి రోజున తులసి ఆకుల్ని తుంచకూడదు. కాబట్టి పూజకు కావాల్సినటువంటి తులసిని ముందు రోజైన దశమి నాడే సిద్ధం చేసుకోవడం అనేది మంచిది. దానికి సంబంధించి ఎందుకు తుంచకూడదు అనేది నేను ఒక వీడియో మళ్ళీ దీని తర్వాత వీడియో అదే ఇస్తాను అనమాట. ఇక ఐదోది ఏంటంటే మంత్ర జపము, పారాయణం అండి. పూజ చేస్తున్నంతసేపు రోజంతా కూడా ఓం నమో నారాయణాయ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇది మనసుని భగవంతుని మీద కేంద్రీకరిస్తుంది. సమయం ఉన్నవారు విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు, విష్ణు అష్టోత్తర శతనామాలు చదువుకోవచ్చు, భగవద్గీత పారాయణం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా మంచిదండి. ఇక నైవేద్యం సమర్పించడం. నైవేద్యం ఎలా సమర్పించాలి స్వామివారికి అంటే స్వామివారికి పాలు, పళ్ళు, లేదంటే మీ ఇంట్లో చేసినటువంటి ఇతర సాత్విక పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. వైష్ణవ సాంప్రదాయంలో నైవేద్యంలో తప్పకుండా తులసి దళాన్ని కూడా ఉంచుతారనమాట. తులసి లేకుండా సమర్పించినటువంటి నైవేద్యాన్ని శ్రీహరి స్వీకరించుడు అని చెప్పేసి వాళ్ళు నమ్ముతుంటారట. ఇక చివరిగా ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కర్పూర హారతి కూడా ఇవ్వాలండి. సాయంకాలం పూజ చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళొకసారి దీపారాధన చేసి విష్ణు స్తోత్రాలు చదవడం కానీ, భజనలు చేయడం కానీ, లేదంటే పురాణ కథలు వినడం కానీ మంచిది అని చెప్తారు. వీలైతే దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి సందర్శించి దేవుని దర్శనం చేసుకొని రండి. ఇక తొలి ఏకాదశి కథ కూడా చిన్న బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఈ ఏకాదశి వ్రతం వెనుక ప్రచారంలో ఉన్నటువంటి ఒక పురాణ గాథ ఉంది. పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను హింసిస్తూ ముల్లోకాలన్నింటినీ కూడా గడగడలాడిస్తూ ఉండేవాడు. దేవతల మొర విని శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుతో 1000 ఏళ్ళు యుద్ధం చేశాడట. ఆ యుద్ధంలో అలసిపోయినటువంటి విష్ణువు ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన శరీరం నుంచి ఒక దివ్యమైనటువంటి కన్య ఉద్భవించింది. ఆమె ఏకాదశి అనే పేరుతో పిలువబడేటువంటి శక్తి అనమాట. విష్ణువు నిద్రిస్తుండగా మురాసురుడు ఆయన చంపడానికి రాగా ఆ ఏకాదశి తన హుంకారంతో ఆ రాక్షసుని భస్మం చేసేసింది. నిద్రలేచినటువంటి విష్ణువు ఆమె పరాక్రమానికి మెచ్చి ఏకాదశి, నువ్వు నా శక్తి స్వరూపిణివి, ఈ రోజున నిన్ను స్మరిస్తూ ఉపవాసం ఉన్న వాళ్ళ సకల పాపాలను కూడా నేను హరిస్తాను, వాళ్ళకి పుణ్యలోక ప్రాప్తిని కలిగిస్తాను అని చెప్పేసి విష్ణుమూర్తి వరాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం అనేది ఆచరణలోకి వచ్చిందని చెప్పి చెప్తారనమాట. ఇక ద్వాదశి పారాయణ ఎలా చేయాలంటే, ఉపవాసాన్ని ఎలా విరమించాలంటే ఏకాదశి వ్రతం ఎంత ముఖ్యమో దాన్ని విరమించే కూడా అంతే ముఖ్యమండి. ఏకాదశి మరుసటి రోజు అంటే తెల్లారి అంటే ద్వాదశి తిథి రోజున ఉపవాసాన్ని విరమించాలి. ద్వాదశి రోజు ఉదయాన్నే మీరు స్నానం చేసి మళ్ళీ విష్ణుమూర్తికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత నిర్దేశించినటువంటి శుభ సమయంలో అంటే ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మాత్రమే ఉపవాస దీక్షని విరమించాల్సి ఉంటుందన్నమాట. ముందుగా తులసి తీర్థాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత దేవునికి పెట్టినటువంటి ప్రసాదాన్ని భుజించి ఉపవాసాన్ని ముగించవచ్చు. ద్వాదశి రోజున అన్నం తప్పనిసరిగా తినాలని పెద్దలు అయితే చెప్తారు. ముగింపు కానీ దానం యొక్క ప్రాముఖ్యత కూడా చూడండి. చూశారు కదా, తొలి ఏకాదశి వ్రతాన్ని ఎంత సులభంగా భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే ఆచరించవచ్చో. ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరించడం వల్ల మనసు ప్రశాంతంగా మారడమే కాకుండా సకల పాపాలు తొలగిపోయి ఆ లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి భక్తులు నమ్ముతుంటారు. ఇక ద్వాదశి రోజున పారణ చేసే ముందు మీ శక్తి కొలది దానం చేయడము ఈ వ్రతంలో ఒక ముఖ్యమైన భాగంగా భావిస్తారు. బ్రాహ్మణులకు కానీ, లేదంటే పేదలకు కానీ అన్నదానం చేయడం కానీ, లేదా బియ్యము, వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇట్లాంటివి దానం చేయడం వల్ల
వ్రత ఫలం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పేసి నమ్ముతుంటారు. మరి ఈ తొలి ఏకాదశి మీ అందరి జీవితాల్లో కూడా సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, సిరి సంపదలను నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ విభాగంలో తప్పకుండా అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన మహర్షి భక్తిపీఠం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, 70% మెంబర్. ఒక సబ్స్క్రైబ్ బటన్ కొడితే నాకు కూడా ప్రోత్సాహం ఉంటుందండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.